రోడ్డు పక్కన డాగ్ ఇలా కనిపించిందండి. ఆల్రెడీ చెవులు 2 కట్ చేశారు. అది డ్రై అయిపోయి మానిపోయిందిలే గానీ, మెడలో చూడండి టాంగూస్ తాడుతోని గట్టిగా ముడేశారు ఎవరో దగ్గరకొచ్చినప్పుడు. ఎంత క్రూరత్వం అంటే మనుషుల్ది. అసలు వాళ్ళకు ఎంత హ్యాంగ్ అయ్యి ఎంత సఫర్ అయిద్దనేది వాళ్ళకు అర్థం కాదండి. అంత మూర్ఖంగా ఉన్నారు మనుషులు. ఏం చేస్తాం. నాకు కొత్త డాగు. ఫస్ట్ బిస్కెట్లు, పాలు అవన్నీ తీసుకొచ్చాను. ఆ బండిలో రైస్ కూడా ఉంది. అన్నం పెట్టి చాలాసేపు ట్రై చేశా. తోక ఊపు దగ్గరకు వస్తుంది అంతా ఓకే కానీ, మొహం మీద చేయేస్తా అంటే వెళ్ళిపోతుంది. ఉండట్లేదు. అన్నీ తింటుంది ఓకే కానీ నమ్మట్లేదు అది ఇంకా నన్ను. రిస్క్ ఎందుకని ఫస్ట్ ఇక్కడ ఏబీసీ షెల్టర్ పక్కనే ఉంది. వాళ్ళ దగ్గర పోయి క్యాచర్ హెల్ప్ అడిగాను. పాత వాళ్ళు ఉన్నప్పుడు నాకు చాలా క్లోజ్గా ఉండరండి, ఫ్రెండ్లీగా. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వచ్చి చాలా డాగ్స్ని సేవ్ చేసి హెల్ప్ చేశాం. చాలా వీడియోస్ కూడా మనం తీసాం. కానీ ఇప్పుడు కొత్త టీము, వాళ్ళు టైం లేదన్నారు. వాళ్ళతో నాకు అంత అండర్స్టాండింగ్ కూడా లేదు, వాళ్ళు రాలేదు. మళ్ళీ నేనే వచ్చా డాగ్ దగ్గరికి, ఎలాగైనా దాన్ని తీసేయాలని ట్రై చేసి మొహం మీద చేసి జస్ట్ ఒక్క సెకండ్లో టక్కుమని కట్ చేసి పడేసా. అది కొంచెం నమ్మి సహకరించింది కాబట్టి, లేకపోతే మనము ఏం చేయలేము. తీసాక కూడా అచ్చ అలాగే ఉందండి. అంతే ఎంత సఫర్ అయిందో డాగు నిద్రపోవడానికి. మెడలో ఒక ఉరితాడే కదండి, అట్లాంటి మెడలో అంత టైట్గా కట్టేస్తే చూడండి అసలు ఆ అచ్చు కూడా పోవట్లేదు. ఎన్ని రోజులు ఉంటుందో. నెక్స్ట్ స్టెప్ ఇక స్కిన్ లోపలికి పోవడమే. చర్మాన్ని చీల్చుకొని బాడీలోకి వెళ్ళిపోయేది ఆ తాడు. నరకయాతన అనుభవించి చచ్చిపోతాయండి. మొత్తం బ్లీడింగ్ అయిపోయి స్మెల్ అయ్యి నరకం అనుభవించిపోతాయి. ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తారో అండి మనుషులు. టోటల్గా విముక్తి